హలో ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ నుంచి అయితే 10th క్లాస్ లేదా అబోవ్ క్వాలిఫికేషన్ ఉన్న వారందరి కోసం మేల్ ఫీమేల్ ఇద్దరిని కూడా ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. పర్ మంత్ వచ్చేసి 20,000 వరకు మీకు శాలరీ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వేర్ హౌస్ అసోసియేట్ అనేక ఉద్యోగాలు అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుస్తున్నాం. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాత మీరు ఒకవేళ ఎలిజిబుల్ అవుతారనుకుంటే ఫర్దర్గా దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఈ జాబ్స్కి అంటే మనం అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మీకు అయితే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అయితే అర్థమవుతాయి. గైస్ ఇక మనం అయితే లేట్ చేయకుండా ప్రెజెంట్ అయితే యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోండి, టోటల్గా 4 కంపెనీస్ నుంచి మనకైతే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇందులో అమెజాన్ కంపెనీ నుంచి కూడా మనకైతే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ యొక్క అమెజాన్ కంపెనీలో వచ్చేసి వేర్ హౌస్ అసోసియేట్ అనేక ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th లేదా అబోవ్ క్వాలిఫికేషన్ ఏదన్నా పర్వాలేదు. వర్క్ లొకేషన్ వచ్చి మనకు బెంగళూరు అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. 20,000 పర్ మంత్ మీకైతే శాలరీ అయితే ఇస్తారు. 50 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే ఎలిజిబుల్ అండి. 18 నుంచి 34 సంవత్సరాల వయసుతో ఉండవలసి ఉంటుంది. అయితే అలాగే వీటితో పాటు మనకు వెస్టర్న్ ఇన్ఫోకమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోసోర్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క కంపెనీస్ కూడా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. ఎనీ డిగ్రీ లేదా ఐటీఐ కావచ్చు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ పర్టికులర్ కంపెనీలు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వర్క్ లొకేషన్ చూసుకుంటే అన్నీ కూడా బెంగళూరు లొకేషన్ అయితే మనకి వర్క్ లొకేషన్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా సరే ఈ యొక్క బెంగళూరు లొకేషన్లో ఉండైతే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అక్కడ మీరు సెలెక్ట్ అయ్యే కంపెనీ బేస్ చేసుకొని పర్ మంత్ మీకు 1.8 పర్ యానం ప్యాకేజ్ కావచ్చు, లేదా 15,210 పర్ మంత్ మీకు శాలరీ వీళ్ళైతే పేడ్ జరుగుతుంది. అయితే ఇది వచ్చేసి మనకి హిందూపూర్ డిస్టిక్లో ఈ యొక్క జాబ్ మేళ అయితే జరుగుతుంది. అది కూడా 6వ తేదీ అండి, మార్చ్. అంటే రేపటి రోజు అయితే మనకి యొక్క వాకింగ్ డ్రైవ్ అయితే ఉంటుంది. సో మీలో ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే అటెండ్ అయితే అవ్వచ్చు. మీకైతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను, అలాగే రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని అంటే రేపైతే జాబ్ మేళకైతే అటెండ్ అయితే ఉండి మీ యొక్క CV తీసుకొని అయితే మీరైతే డైరెక్ట్గా ఈ యొక్క డ్రైవ్కి అయితే వెళ్ళండి. అయితే క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ ఇన్ ఫార్మల్ డ్రెస్, అలాగే అడ్మిట్ కార్డ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ మాండటరీ టు ఎంటర్ ద జాబ్ మేళ. అంటే మీరు ఈ యొక్క ఏదైతే జాబ్ మేళకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడు మీకు ఒక అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అదైతే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారండి. ఇదండి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది, ఎలిజిబుల్ అవుతారు, నియరెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం కాస్త టైం తీసుకొని మీరు ఈ యొక్క జాబ్ మేళకైతే అటెండ్ అవుతామండి. సెలెక్ట్ అయితే చక్కగా మీరైతే చక్కగా ఒక జాబ్లో అయితే మీరైతే చేరవచ్చు. ఇది నేను చెప్పదలుచుకుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.